హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. ఎంతమంది దగ్గర బైబిల్ గ్రంథం ఉంది? ఎంతమంది దగ్గర దేవుని వాక్యం ఉంది? ఒకసారి చూపిస్తారా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ గ్రంథాన్ని తీసుకొని రండి. దేవుని వాక్యము లేకుండా రాకూడదు. పెన్ లేకుండా ఎవరైనా ఎగ్జామినేషన్ రాయడానికని వెళ్తారా? వెళ్ళరు కదా. అలాగనే బైబిల్ లేకుండా కూడా మనం దేవుని మందిరానికి రాకూడదు. అలాగనే కత్తి లేకుండా ఎవరైనా యుద్ధానికి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. తుపాకీ లేకుండా ఎవరైనా ఆ యుద్ధంలో పాల్గొంటారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఖడ్గము మనకు దేవుడు అనుగ్రహించాడు. మరి ఇంగ్లాండ్ మహారాణి చెప్పింది, దిస్ ఈస్ గన్ ఆఫ్ ఇంగ్లాండ్ అని చెప్పింది. ఇది నా దేశం యొక్క తుపాకీ అని చెప్పింది. ఈ తుపాకీ మన దగ్గర ఉండాలి, ఈ ఖడ్గము మన దగ్గర ఉండాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి వందనాలు. ప్రక్క వాళ్లకు ప్రైజ్ లార్డ్ అని చెప్తారా? దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ మే మాసం అంతా ప్రియ ప్రభు మనల్ని కాపాడాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరి ఏ విధమైన అనారోగ్యము లేకుండగా, ఏ విధమైన జబ్బు లేకుండగా ప్రియ ప్రభు మనల్ని కాపాడి సంరక్షించాడు. దేవునికి వందనాలు. చప్పట్లు కొట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియపరుద్దాం. దేవునికి స్తోత్రాలు. సెలవులకు చాలా మంది ఆయా గ్రామాలకు వెళ్ళారు, తిరిగి వచ్చారేమో అనుకుంటున్నాను. ఇంకా కొద్దిమంది వేరే వేరే స్థలాల్లో ఉన్నారు. కొద్దిమంది పరీక్ష రాయడానికని వెళ్ళారు. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఒక మాట చెప్పి నేను దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోతాను. ఒకసారి ఒక తండ్రి మన చర్చికే వచ్చేవాడు. యవనస్తురాలైన అమ్మాయి ఆయనకి ఉంది. 30 సంవత్సరాలు దాటిపోయింది. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అమ్మాయి పెళ్లి చేయాలి అని అంటూ ఉండేవాడు తండ్రి. అలాగేనండి, ప్రార్థన చేద్దాం, మీరేం భయపడే అవసరం లేదు, ఒక మంచి సంబంధం మీకు బాపకు వస్తుందని నేను ఆ నాన్నకు చెప్పేవాడిని. వచ్చిన ప్రతిసారి కూడా పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని ఆ తండ్రి అడుగుతా ఉండేవాడు. ఆ దినం నేను ఈ వచనం ఎందుకో చదివాను. ఏ వచనం అంటే జాషువా 3:5 నేను చదివాను. యెహోషువ 3:5 చదివాను. అక్కడున్న మాటలు మీకు తెలుసు కదా. రేపు నేను అద్భుత కార్యము చేయబోతున్నాను అనే మాట అక్కడ కనిపించింది. అప్పుడు నేను ఆయనతో అన్నాను, బ్రదర్, ఈరోజు దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు, రేపు నేను అద్భుత కార్యాన్ని చేయబోతున్నానని ప్రియ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. సరే అనుకున్నాము, గుళ్ళో కూర్చున్నాము, ప్రేయర్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఆయనకు ఈ ఆరాధన అనంతరము ఒక ఫోన్ కాల్ వచ్చింది. బయటకు వెళ్ళిపోయాడు. ఆరాధన అయిన తర్వాత బయటకు వెళ్ళిపోయాడు. నేను ఆయనతో అడిగాను, బ్రదర్ ఎవరి దగ్గర నుండి ఫోన్ వచ్చింది, తొందరగా మీరు బయటకు వెళ్ళిపోయారని అంటే, అయ్యా ఎవరో మా పాపకి సంబంధం కోసమని అడుగుతున్నారు, సాయంకాలం పాపను చూడడానికని మా ఇంటికి వస్తారట అని చెప్పినప్పుడు చాలా ఆనందమైంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. చాలా మంది మీరు అనుకుంటారు ఏంటంటే మా అమ్మాయికి వివాహం కావడం లేదు. మాకు కూడా మా 3వ బాబు షెల్బీ సుమంత్కి మరి పెళ్లి గురించి అడుగుతా ఉన్నాం, కానీ ఇంత దూరంలోనే అమ్మాయి ఉండింది, కానీ నేను అమ్మాయిని కనుక్కోలేకపోయాను. కోయర్లో ఉన్న ఒక పాపని మా కుమారుడు వివాహం చేసుకున్నాడు. దేవునికి వందనాలు. దేవుడు రేపు అద్భుత కార్యము చేయబోతా ఉన్నాడు. దేవుడికి వందనాలు. ఇక్కడున్న మనందరి జీవితంలో కూడా మీరేమైతే తలుస్తున్నారో ఒక ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఒక అద్భుత కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. అద్భుత కార్యం అంటే ఎవరికైనా ఇష్టమే. నేను చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాను. మరి 12 సంవత్సరాల కిందట ఏ విధమైన అనారోగ్యం లేకుండా దేవుడు ఇంతవరకు కాపాడాడు. ఈ మాట చెప్తే ఆశ్చర్యం అండి అని అంటారు చాలా మంది. అద్భుత కార్యం అండి అని అంటారు. కీమోథెరపీ అలాంటిది ఏది లేకుండా మీరు ఇంకా బ్రతికున్నారు. చూడండి, ఇలాంటి ఆశ్చర్య కార్యాలు మనందరి జీవితంలో జరగాలి. ఒక అమ్మ క్యాన్సర్తో బాధపడుతుంది. దేవుడు అంటున్నాడు ఆశ్చర్య కార్యం దేవుడు చేస్తానంటున్నాడు. ఒక తల్లి ఉద్యోగాన్ని పోగొట్టుకుంది గనుక ప్రభు అంటున్నాడు ఒక అద్భుత కార్యాన్ని నేను చేయబోతున్నాను. నీ ఇంట్లో కుమారుడికి ఇంకా వివాహం కాలేదా, ఒక ఆశ్చర్య కార్యాన్ని నేను చేయబోతున్నానని ప్రియ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి వందనాలు. నేను ఒకసారి ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. ఆ పాస్టర్ గారి
గారి పెద్ద అమ్మాయి మంచి జ్ఞానం కలిగింది, మార్కులు చూస్తే 95, 100 మార్కులు కూడా సంపాదించుకునే మంచి తెలివైంది, MBBS చేయాలని అమ్మాయికి చాలా ఇష్టము. కనుక ప్రియమైన బిడ్డలారా, అమ్మాయి ఏడుస్తా ఉంది. నేను అడిగాను, అమ్మ ఎందుకురా ఏడుస్తున్నావు? MBBS లో నేను ఫెయిల్ అయిపోయాను, నాకు సీట్ రాలేదండి అని అమ్మాయి చెప్పింది. అప్పుడు నేను అన్నాను, దేవుడు తప్పకుండా ఆశ్చర్యకారం చేస్తాడు. ఏడుస్తూనే ఉంది, ప్రలాపిస్తూనే ఉంది. ఎంత చెప్పినా అమ్మాయికి, ఆ పాస్టర్ గారు అమ్మాయికి ఏమాత్రం కూడా మేలు అనేది కలుగుతుందని ఆమె నమ్మలేకపోయింది. అదే రోజున ఒక తెల్లైన టెక్సాస్ నుండి ఆ పాస్టర్ గారి ఇంటికి వచ్చాడు. నన్ను అడిగాడు, ఎందుకు అమ్మాయి ఏడుస్తుంది? నేను చెప్పాను విషయం అంతా. MBBS చేయాలని అమ్మాయికి ఇష్టము, డాక్టర్ కావాలని అమ్మాయికి ఇష్టము, కానీ అమ్మాయికి సీట్ రాలేదు. ఆయన అన్నాడు, ఆ దగ్గరికి వెళ్ళి, పాప నువ్వు ఏడవద్దు, నేను అమెరికా దేశంలో నీకు ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. అమ్మాయి అమెరికా దేశం వెళ్ళింది, 7 సంవత్సరాలు MBBS అమెరికాలో చేసింది. ఇప్పుడు ఒక పెద్ద హాస్పిటల్లో ఆమె ఒక సర్జన్ గా ఆమె పని చేస్తా ఉంది. దేవుడికి వందనాలు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను? దేవుడు ఒక అద్భుత కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. ఏదో రాలేదని చెప్పి మనము విచారపడతా ఉంటాం, కానీ ప్రియమైన బిడ్డలారా, ఆయన రోగాలను బాగు చేసే దేవుడు, ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చే దేవుడు, ఆశ్చర్య కార్యాలను జరిగించే దేవుడు, అద్భుత కార్యాన్ని జరిగించే దేవుడు. కాకపోతే ఒకవేళ మీ ఇంటిలో, మీ గృహంలో దేవుడు ఒక అద్భుత కార్యం చేయాలంటే మనం చేయవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయండి. అవి చేస్తే దేవుడు తప్పకుండా మనందరి జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు. మొదటిగా చూద్దాం ఏం చేయాలి. ఒకవేళ దేవుడు మీ ఇంటిలో అద్భుత కార్యం చేయాలి అని అంటే ఏం చేయాలి? జాషువా 3:5 మీరు చూడండి, నాతో కలిసి ఈ మాట మీరు కూడా చెప్పండి, నాకు సంతోషం. పెద్దగా చెప్పండి గనుక ఈ మాట. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి జనులకు ఆజ్ఞాపించెను. గమనించారా? ఏం చేయాలటండి? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. నంబర్ 1, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి అంటున్నారు. దేవుడు మీ ఇంటిలో ఒక అద్భుత కార్యం చేయాలి అనంటే, దేవుడు మీ ఇంటిలో ఒక ఆశ్చర్య కార్యం చేయాలి అనంటే, దేవుడు మీ ఇంటిలో ఒక సూచక క్రియ మరి చేయాలని మీరు అనుకుంటే మీరేం చేయాలంటే మీరు శుభ్రంగా ఉండాలి అని ఆయన అంటా ఉన్నాడు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, సిద్ధపాటు అవసరంగా ఉందని బైబిల్లో మనం చూస్తున్నాం. సిద్ధపడండి అని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నది పొంగుతా ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. అక్కడ యోర్దాను నది ఉంది, మీరు శుద్ధి చేసుకోండి అని ఆయన చెప్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? దేవుడు అద్భుతం చేయాలంటే ఉపవాసంతో మీరు సిద్ధపడండి, మోకాళ్ళ మీద ఉండి మీరు సిద్ధపడండి. నేను మీ జీవితంలో అద్భుత కార్యాన్ని నేను జరిగిస్తాను అని ఆయన మనకు సెలవిస్తున్నారు. మీరు గమనించండి, దేవుడి వాక్యంలో మనం గమనించిన యెడల ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మంచి దారి ఆయన తెరవబోతా ఉన్నాడు. దేవుడు ఒక మంచి మార్గము తెరవబోతా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోనండి, మిమ్మల్ని మీరు క్లీన్ చేసుకునండి, మీ వస్త్రాలను ఉతుక్కోండి. చూడండి, నిర్గమ కాండములో మీరు గమనిస్తే 19వ అధ్యాయము 10వ వచనంలో దేవుడైన యెహోవా ఏం చేశాడు? నేను ఆకాశము నుండి, పరలోకం నుండి, నిర్గమ కాండము 19:10లో నేను ఆకాశం నుండి నేను దిగి సీనాయి పర్వతం మీదకి నేను రాబోతున్నాను అని చెప్పాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోనండి, మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోనండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని నా కోసమని ఆ పర్వతం చుట్టూరా దూరంగా మీరు నిలబడి ఉండండి అని ఆయన చెప్పాడు. ప్రభు రాబోతూ ఉన్నాడు కాబట్టి, దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు కాబట్టి నిర్గమ కాండములో ఆయన చెబుతా ఉన్నాడు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి. దేవుడు ఒకవేళ మన ఇంటిలో కూడా ఒక అద్భుత కార్యము ఆయన చేయాలి అని అంటే శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవడం అంటే ప్రత్యేకించబడడం అని అర్థం. ప్రత్యేకించబడ్డం, లోకంలో నుండి మనం ప్రత్యేకించబడ్డమని ప్రియమైన దేవుని బిడ్డలారా, చేప గురించి చెప్తారు కదా. ఏం చెప్తారు?
చెప్తారు? చేప ఉప్పు చేప అని అంటాం. కానీ చేపలో ఉప్పు అనేది ఉండదు. అది ఉప్పు సముద్రంలో ఉంటుంది. కానీ ఆ ఉప్పు ఎంత మాత్రం కూడా ఆ చేపకు రాదు. గమనించారా? గనుక అది ఆ సముద్రంలో ఉన్నందువలన ఉప్పు చేప అయిందని చెప్పడానికి వీల్లేదు. మనమే ఆ చేప పాడు కాకుండా ఉండడానికని ఉప్పు దానికి మనం అప్లై చేస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మన ఇంటిలో అద్భుత కార్యం చేయాలంటే పాపములు ఒప్పుకొని ఆ శాపానికి దూరంగా ఉండి తప్పిదములు ఒప్పుకొని, ప్రభువా నేను ఇప్పుడు శుద్ధునిగా ఉన్నాను, ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను, నా జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యము చేయమని అడిగితే ఆయన చేసే దేవుడై ఉన్నాడు. దేవుని వందనాలు. దేవుడు అద్భుత కార్యం చేయాలంటే ఇశ్రాయేలుకు దేవుడు ఏం చెప్పాడంటే, మిమ్మలను మీరు పరిశుద్ధ పరచుకోండి. పరిశుద్ధ పరచుకోవడం అంటే ప్రత్యేకించుకోవడం అని అర్థము. పాపములు ఒప్పుకోవడం అని అర్థము. ఏ విధమైన పాపమైనా సరే, అది చిన్న పాపమైనా సరే, అది పెద్ద పాపమైనా సరే, ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, ప్రభు నాకేదైనా ఒక మేలు చేయమంటే దేవుడు మేలు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. రెండో విషయాన్ని మనం చూద్దాం. దేవుడు అద్భుత కార్యం చేయాలంటే మొదటిగా ఏం చేయాలండి? పరిశుద్ధపరచుకోవాలి. నీవు శుద్ధి చేసుకోవాలి. నిన్ను నీవు ప్రత్యేకించుకోవాలి. నీ తప్పులు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దావీదు అన్నాడు 32వ కీర్తనలో, నేను నా పాపములు కప్పుకొనక నేను ఒప్పుకున్నాను అని ఆయన చెప్పాడు. అవును, మనం ఒప్పుకునే బిడ్డలుగా ఉండాలి, కప్పుకునేటటువంటి బిడ్డలుగా ఉండకూడదని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. రెండవ విషయాన్ని మనం చూద్దాం. ఇదే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మీరు చూడండి. 8వ వచనం నాతో కలిసి మీరు కూడా చెప్పండి. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దానులో నిలబడి, దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. యోర్దానులో నిలబడాలి అని అంటున్నారు. మొదట ఏం చేయాలట అండి? చెప్దామా? చెప్పండి, గట్టిగా చెప్పండి. పరిశుద్ధపరచుకోవాలి. నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటే ప్రియ ప్రభు ఏం చేస్తానంటున్నాడు? ఒక అద్భుత కార్యము నీ ఇంటిలో, ఒక అద్భుత కార్యం నీ సంఘములో, ఒక అద్భుత కార్యం నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఆయన చేస్తాను అని ఆయన చెప్తా ఉన్నాడు. రెండో విషయం ఏమంటున్నాడంటే, యోర్దానులో నిలబడండి అని అంటున్నారు అండి. యోర్దానులో నిలబడడం అంటే ఇప్పుడు మనం ఇశ్రాయేల్ దేశానికి వెళ్దామా? లేదు. యోర్దానులో నిలబడడం అంటే ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోర్దాన్ అనేది ఒక మంచి శ్రేష్టమైన నదిగా ఉంది. మనందరికీ తెలుసు. యోర్దానులో యేసు ప్రభుల వారు బాప్సం తీసుకున్నాడన్న విషయం మనందరికీ బాగా తెలుసు. ఒక ఆమె నేను అడిగాను, అమ్మా ఎప్పుడు మీరు బాప్సం పొందుతారు? మీకు బాప్తిజం లేదు కదా అని నేనంటే, ఆమె ఏమందంటే, వచ్చే సంవత్సరము మేము ఇశ్రాయేల్ దేశానికి వెళ్తున్నామండి. ఇశ్రాయేల్ దేశానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ బాప్సం తీసుకుంటాను. నేను అడిగినప్పుడు ఆమె వయసు 70 సంవత్సరాలు ఉంది. నేను అన్నాను, అమ్మా వచ్చే సంవత్సరం వరకు మనం సజీవులుగా ఉంటామని గ్యారంటీ ఏమైనా ఉందా? ఎవరైనా నీకు హామీ ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు కదా. అందుకనే సమయం ఉండగానే మీరు బాప్సం పొందితే మంచిది అని చెప్పారు. యేసు ప్రభుల వారు బాప్సం పొందాడు. ఎందుకు బాప్సం పొందాడు? ఆయనలో పాపమేమి లేదు, ఆయనలో శాపమేమి లేదు, ఆయన పెదాల మీద అబద్ధం లేదు, ఆయన హృదయంలో పాపం అనేది లేదు, సిన్ అనేది ఆయన హృదయంలో లేదు. ఎందుకు తీసుకున్నాడు అని అంటే మనందరికి కూడాను మాదిరిగా ఉండాలని ఆయన బాప్సం తీసుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, నీకు ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలని, నీకు ఒక మోడల్ గా ఉండాలని యేసు ప్రభుల వారు బాప్సం తీసుకున్నారు. చాలా మంది యేసు ప్రభులో కూడా పాపం ఉంది, అందుకే ఆయన బాప్సం పొందాడు అని మనం అనుకుంటూ ఉంటాం. అది తప్పు. ప్రియమైన బిడ్డలారా, యోర్దానులో యేసు ప్రభుల వారు బాప్సం పొందాడు. ఇంకొక మాట నేను మీకు చెప్తున్నాను ఏంటంటే, నయమాను అనే కుష్ఠరోగి ఎన్ని మార్లు మునిగాడండి యోర్దాను నదిలో? 7 మార్లు. మొదటిసారి మునిగినప్పుడు ఏమి కాలేదు, వ్యాధి బాగు కాలేదు. రెండోసారి ఏమి కాలేదు, మూడోసారి ఏమి కాలేదు. ఎందుకంటే శ్రేష్టమైన నదులు నా దేశంలో ఉన్నాయనని పనివాడికి చెప్తే పనివాడు అన్నాడు, అయ్యా నీకేమైనా బరువు ముయ్యమని చెప్తున్నారా ప్రవక్త? లేదే. బంగారం ఇమ్మని చెప్తున్నారా ప్రవక్త? లేదే. కేవలం మునుగమంటున్నాడు కదా, మునుగు అన్నాడు. 5వసారి 6వసారి ఏమీ కాలేదు.
మునిగినప్పుడు 7వసారి మునిగినప్పుడు ఆయన శరీరము ఒక చిన్న పిల్లవాని శరీరం లాగా చాలా స్మూత్ గా ఆ శరీరం అందమైన శరీరంగా మారిపోయింది. యోర్దాను నదిలో అద్భుతం ఒకటి జరిగినట్టుగా బైబిల్ మనకి సెలవిస్తా ఉంది. దేవుని కొందనాలు. 2 విషయాలు యోర్దాను గురించి మనం నేర్చుకున్నాం. ఒకటి, యేసు ప్రభుల వారు బాప్తిసం పొందినటువంటి నది యోర్దాను నది. రెండవది, ప్రియమైన బిడ్డలారా, నయమాను 7 మార్లు మునిగినందువలన ఆయనకు స్వస్థత లభించింది. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు యోర్దాను గురించిన విషయాలు ఉన్నాయి. వారు మందసం తీసుకొని ఆ దేవుని సేవకులందరూ వెళుతున్నప్పుడు ఆ యోర్దాన్లో వాళ్ళు అడుగు పెట్టినప్పుడు ఆ ప్రవాహము ఆగిపోయింది. అటు నీళ్ళు అటు, ఇటు నీళ్ళు ఇటు ఆగిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. అది ఇంకొక అద్భుత కార్యమైంది. ఎలీషా, ఏలియా, ప్రియమైన బిడ్డలారా, నది దాటినప్పుడు ఏలియా దుప్పటి కింద పడిపోయింది. ఆ ఏలియా దుప్పటి కింద పడిపోయినప్పుడు ఎలీషా ఆ దుప్పటి తీసుకుని ఇలా కొట్టినప్పుడు అది 2 పాయలుగా చీలిపోయినట్టుగా, ఆ నది 2 పాయలుగా చీలిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. బాప్తిస్మిచ్చే యోహాను కూడా బాప్తిసం ఇవ్వడానికి ఇదే లోతైన స్థలం ఎక్కడైతే ఉందో అదే స్థలంలో ఆయన బాప్తిసాలు ఇస్తూ వచ్చినారని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. నేను కూడా ఈ యోర్దాను నది దగ్గరికి వెళ్ళాను. నాతో ఉన్న కొంతమంది బాప్తిసాలు తీసుకున్నారు. సరే, మంచిది. మరి ఆ యోర్దాను నదిలో చేపలన్నీ దగ్గరకు వస్తా ఉన్నాయి. ఎన్ని చేపలో చెప్పడానికి వీల్లేదు, విస్తారమైనటువంటి చేపలు అక్కడ ఉన్నాయి. సరే, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, యోర్దాన్లో నిలవండి అని అంటే దాని భావం ఏంటంటే, మీరు ఇంకా ఒకవేళ బాప్తిసం తీసుకోకపోతే బాప్తిసం తీసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమైందండి? యోర్దాన్లో నిలవాలి అని అంటే మీరు బాప్తిసం పొందమని దేవుడు కోరుతున్నాడు. నాకు తెలిసిన ఒక తల్లి సిఎస్ఐ చర్చ్కి వెళ్తా ఉండేది. చిన్నప్పుడు ఎప్పుడో ఆమెకు చిలకరింపు స్ప్రింక్లింగ్ అంటాం, చిలకరింపు బాప్తిసం జరిగింది. ఆ తల్లికి పాపం బాప్తిసం పొందాలని చాలా ఇష్టము, కానీ ఆమె బాప్తిసం పొందలేదు. నీటి బాప్తిసం పొందాలని ఆమె పొందాలి అనే ఆశ ఉన్నప్పుడు బెడ్ మీద పడిపోయింది, బెడ్ మీదే ఉండిపోయింది. ఎంత ఆశ ఆమె చూపించిందో నేను చెప్పడానికి వీలు లేదు. ఆరోగ్యంగా ఉంటే నీటి బాప్తిసం తీసుకునేది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆమె బాప్తిసం పొందేది. కానీ సమయం లేదు, చనిపోయింది. అంత మాత్రాన ఆమె నరకానికి వెళ్ళిందని నేను చెప్పడం లేదండి. ఆమెకు సమయం లేదు. కానీ నీకు నాకు ఆ దేవుడు ఏమి ఇచ్చాడండి? సమయాన్ని. చెప్దాం, ఏమి ఇచ్చాడు? సమయం ఇచ్చాడు. ఒకవేళ నీటి బాప్సం మీరు పొందకపోతే మళ్ళీ మీరు నీటి బాప్సం పొందాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని వాక్యంలో యోర్దానులో నిలవండి అని చెప్తా ఉన్నాడు దేవుడు. మీరు ఒకవేళ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని మీరు ఒకవేళ బాప్సం పొందితే దాని ద్వారా దేవుడు నీ ఇంట్లో అద్భుత కార్యాన్ని జరిగించే దేవుడుగా ఉన్నాడు. నేను హైదరాబాద్కు వచ్చినప్పుడు నాకు ప్రభు అంటే ఎక్కువ పరిచయం లేదు, యేసు అంటే ఎవరో నాకు ఎక్కువ పరిచయం లేదు. మా అమ్మ నాన్నలు దేవుని సేవకులే. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక దైవజనుడు దేవుని వాక్యాన్ని చెప్పాడు, బాప్సం తీసుకున్నాను. అప్పుడే వెంటనే రక్షణ పొంది బాప్సం తీసుకున్నాను. బాప్సం తీసుకున్న తర్వాత దేవుడు నా జీవితాన్ని సంపూర్తిగా మార్చాడు. అంతకుముందు శామ్యూల్ బాబు అంటే ఎవరో తెలీదు. అంతకుముందు శామ్యూల్ బాబు అంటే పాప జీవితం ఉండింది. ఇప్పుడైతే ప్రభు పూర్తిగా మార్చి ఆయన సేవలో వాడుకుంటున్నాడు. ఇదంతా కూడాను రక్షణను బట్టి, ఇదంతా కూడాను బాప్తిసాన్ని బట్టి. మా పాస్టర్ గారితో నేను చెప్పాను, నేను బాప్సం తీసుకుంటానని చెప్తే వారు అన్నారు, 2-3 క్లాసులు తీసుకొని 2-3 విషయాలు నాతో ముచ్చడించి తర్వాత వాళ్ళు బాప్సం ఇవ్వడము నాకు జరిగింది. చాలా మంది దినాలలో బల్ల దగ్గరికి రారు. ఎందుకు బల్ల దగ్గర రారంటే మేము ఇంకా బాప్సం పొందలేదండి అని అంటారు. మరి కొంతమంది ఉన్నారండి, వాళ్ళు ఏం చేస్తారంటే రేపు పెళ్ళి అంటే ఈ రోజు బాప్సం తీసుకుంటారు. అలా నేను ఎప్పుడు కూడాను రేపు పెళ్ళి అయితే ఈ రోజు బాప్తిసం ఇచ్చిన ఆ ఛాయలు నాకేమి 1-2 జరిగాయి, మోసంతోనే 1-2 జరిగాయి. కానీ నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపడితే ఈ వచ్చే నెల 7వ తేదీ అనగా 1st
సాటర్డే మనకు బాప్తిస్మముల కార్యక్రమం ఉంది. ఇప్పటికే 3 పేర్లు ఇచ్చారు. మీరు కూడా తీసుకుంటే దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యాన్ని జరిగించే దేవుడై ఉన్నాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు అద్భుతం చేయాలంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. రెండవది, యోర్దాను నదిలో నిలవాలని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మూడవది మనం చూద్దాం. 3వ విషయాన్ని మనం చూద్దాం. యెహోషువ 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. యెహోషువ 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. చదువుదామా? నేను చెప్పిన తర్వాత మీరు కూడా చెప్పండి. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడకు వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించెను. ఏమని చెప్తున్నాడు దేవుడు? యెహోవా మాట వినాలి. దేవుడు అద్భుతం చేయాలంటే ఒకటేం చేయాలండి? ఒకటేం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. రెండవది ఏం చేయాలి? బైబిల్లో చూసాం, యోర్దానులో నిలబడాలి. రక్షణ పొంది యోర్దానులో నిలబడాలి. బాప్సం తీసుకోవాలి. నీటి బాప్సం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం బాప్సం పొందాలి. అప్పుడే దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తానని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. 3వ మాట ఏమంటున్నాడంటే, యెహోవా మాట వినుడి. చెప్దామా? యెహోవా మాట వినుడి. మళ్ళీ చెప్దామా? యెహోవా మాట వినుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట మనం వినాలి. దేవుని సేవకుల మాట మనం వినాలని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. చప్పట్లు కొడదాం ఒకసారి. దేవుడికి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని మాట వినాలి. ఒకసారి సౌలు అనే రాజుగారు ఏం చేశారు? ఆయన దేవుడు ఒక మాట చెప్తే ఆ మాట ఆయన వినిపించుకోలేదు. మీరు వెళ్ళండి, అక్కడున్న ప్రజలందరినీ చంపేయమని సౌలుకు చెప్తే ఆయన చంపకుండా కొంతమందిని చంపి కొంతమందిని చంపకుండా పశువులన్నిటిని చంపమంటే చంపకుండా కొన్ని మేకలు, కొన్ని గొర్రెలు, కొన్ని బలిసిన ఎద్దులు, కొవ్విన ఎద్దులను ఆయన ఉంచిపెట్టాడు. సమూయేలు అడిగాడు, దేవుడని యెహోవా నీకు చెప్పాడు కదా సౌలు, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు అన్నిటినీ సంహరించకుండా కొన్ని ఉంచావంటే సౌలు రాజు ఏమన్నాడు? దేవునికి బలిగా ఇవ్వడానికి కొన్ని మంచి బలమైన జంతువులను నేను ఉంచిపెట్టాను అన్నాడు. అప్పుడు సమూయేలు ఏమన్నాడు? దేవుడైన యెహోవా సమూయేలు ద్వారా ఏం చెప్పాడు? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో ఒక మంచి మాట దేవుడు చెప్పాడు. చూడండి మీ బైబిల్లో మీరు కూడా. ఆ మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించును, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఏం వినాలటండి? మాట వినడము శ్రేష్టము కదండి. మాట వినడము శ్రేష్టం. చెప్దామండి, ఏం వినాలా? మాట వినడము శ్రేష్టం. భర్త మాట వింటాం, భార్య మాట వింటాం, పిల్లలు చెప్పింది వింటాం, అన్నీ వింటాం. కానీ ఏం వినమండి మనం? దేవుని మాటలు మనం వినం. దేవుడు వద్దంటే అదే చేస్తాం. ఒక డాడీ ఒకసారి నాకు చెప్పాడు, అయ్యా ఈ అమ్మాయి, మా పెద్ద అమ్మాయి, ఏంటంటే మీ పెద్ద అమ్మాయి ప్రత్యేకత అంటే వద్దన్నది తీసుకొస్తుందండి, తీసుకురావద్దన్నది తీసుకొస్తుందని అన్నాడు. అక్కడ గిన్నె ఉంది, చెంబు లేకపోతే గ్లాస్ ఉంది. పాప ఆ గ్లాస్ తేవద్దంటే తెస్తుంది, తేమంటే తీసుకురాదని చెప్తా ఉన్నాడు. అంటే ఉల్టా ఉంది చూడండి లైఫ్. మనం కూడా చాలాసార్లు దేవుడు ఏది చేయమంటే అది చెయ్యము. దేవుడు చేయమన్నది చేయకుండా దహన బలులు, ఇక్కడ అంటున్నాడు దహన బలులు అర్పించడం కంటే, దహన బలు వల్ల ఆయన సంతోషించిన ఆలోచించుము, బలులు అర్పించడం కంటే, ఒక కొవ్విన మేకను నువ్వు ఇవ్వడం కంటే, ఒక కొవ్విన ఎద్దును నువ్వు ఇవ్వడం కంటే, ఆజ్ఞను గైకొంటియు పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అని అంటున్నాడు కదండి. అవును, మాట వినడము శ్రేష్టం. దేవుని మాటలు, దేవుని సేవకుల మాటలు, దేవుని సేవకులు ఎవరైనా వద్దు అని చెప్పినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట వినడము శ్రేష్టం. నేను ఒకసారి ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు. నేను ఆయన భార్యను గురించి ఒక మాట అడిగాను. ఈమె ఎట్లా మీకు లభించింది? మీరేమైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారా,
లేకపోతే మీ అమ్మ నాన్నలు చూసిన సంబంధం అంటే ఆయన అన్నాడు, మా పాస్టర్ గారు చెప్పారండి చేసుకోమని, నేను చేసుకున్నాను అన్నాడు. ఎంత మంచోడు అనుకున్నాను నేను కదండి. ఎవరి మాట విన్నారు? దేవుని సేవకుల మాట విన్నారు. ఎవరి మాట మనం వినాలి? సౌలుతో ఏమంటున్నాడు? దేవుని మాట వినడం శ్రేష్టం కదా. నువ్వు 1,00,000 రూపాయలు డబ్బు ఇవ్వడం కంటే కూడా దేవుని మాట వినడము శ్రేష్టం కదా. నిర్గమకాండము 23:23లో ఇంకొక వచనం ఉంది, మీరు కానీ ఒకవేళ దేవుని మాటలు వినట్లయితే, ప్రభు మాటకు మీరు లోబడినట్లయితే, ఆయన మాటకు మీరు విన్నట్లయితే, చూడండి నాతో కలిసి మాట చెప్పండి. నిర్గమ 23:23 అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినట్లా నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధనయిందును. ఎంత మంచి వాగ్దానం అండి. ఆయన మాట నీవు నేను వినడం ద్వారా నీ శత్రువులకు ఆయన ఏమవుతాడటండి? శత్రువుగా ఉంటాడు. అలాగనే నీ విరోధులకు ఆయన విరోధిగా నేను ఉంటానని ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి, అందుక నువ్వు దేవుని మాట వింటే ఆయన నీ పక్షంగా ఉంటాడు. చాలా మంది మా బాస్ క్రూరుడండి అని అంటారు. నువ్వు దేవుని మాట వింటే నీ బాస్ యొక్క మనసును దేవుడు మారుస్తాడు. నా భర్త కఠినమైన వాడండి అని కొంతమంది చెప్తారు. అవును, నువ్వు దేవుని మాట వింటే ప్రియమైన బిడ్డలారా, నీ భర్త విషయంలో దేవుడు ఆయన శ్రద్ధ తీసుకునే దేవుడిగా ఉన్నారని బైబిల్లో మనం చూస్తున్నాం. లూకా సువార్త 11వ అధ్యాయంలో ఇంకొక వాగ్దానం ఉంది. ఏంటంటే వినువారు మరీ ధన్యులు అంటున్నాడు. వినేవాళ్ళు మరీ ధన్యులు, మామూలు ధన్యులు కాదు, మరీ ధన్యులు. దేవుడు ఏదైనా ఒక మాట చెప్పి వెళ్ళొద్దు అని అంటే మనం వెళ్ళకుండా ఉండడమే మంచిది, వెళ్ళమన్నప్పుడు వెళ్ళడమే మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, అనేక పర్యాయాలు మనుషుల మాటలు మనం వింటున్నాం, కానీ ఎవరి మాటలు వినడం లేదండి. దేవుని మాటలు మనము వినడం లేదు. దేవుడు అద్భుత కార్యం చేయాలంటే మొదటిగా ఏం చేయాలండి? పరిశుద్ధపరచుకోవాలి. రెండవది ఏం చేయాలి? యోర్దానులో నిలబడాలి, అనగా రక్షింపబడి బాప్సం తీసుకోవాలి. మూడవది ప్రభు అంటున్నాడు, యెహోవా మాట వింటే మీ ఇంట్లో దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తానని ఆయన వాగ్దానము చేస్తా ఉన్నాడు. మూడవ అధ్యాయము యెహోషువ 3వ అధ్యాయంలో చూడండి, 11వ వచనాన్ని మనం చూద్దాం. 11వ వచనాన్ని మీరు చూడండి. 11వ వచనం 3:11 జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గర్గేహీయులను, అమోరీయులను, యుబీసీయులను ఆయన బయట అలగొట్టాడు. ఎన్ని జనాంగాలు ఉన్నాయండి ఇక్కడ? లెక్క పెట్టారా? ఎన్నున్నాయి? 7 చెప్పండి. ఎన్నున్నాయి? 7. ఒకటి కనానీయులు, రెండవది హిత్తీయులు, మూడవది హివ్వీయులు, నాలుగవది పెరిజీయులు, ఐదవది గర్గేషీయులు, ఆరవది అమోరీయులు, ఏడవది యెబూసీయులు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. వీళ్ళందరినీ ఎల్లగొట్టమంటున్నాడు దేవుడు. నేను ఎల్లగొడతానని కూడా ఆయన అంటున్నాడు. చూడండి, మరి మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు దేవుడు అద్భుత కార్యం చేయాలంటే ఈ 7 చెడ్డ జనాంగాల్ని ఎల్లగొట్టాలి. ఇప్పుడు ఉన్నారా వాళ్ళు? మన దగ్గర ఉన్నారా? యెబూసీయులు ఉన్నారా? లేదే. గెర్గేషీయులు ఉన్నారా? లేరే. పెరిజీయులు ఉన్నారా? లేరు. మరి హివ్వీయులు ఉన్నారా? లేరు. ఒక డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఆయన దేవుని వాక్యాన్ని చెప్తూ ఈ మాటలు చెప్పాడు. కనానీయులు అంటే ఎవరు? కనానీయులకు ఒక పేరు ఉంది, ఏంటంటే చింతించే వాళ్ళు అని పేరు వాళ్ళకు ఉంది. చెప్దామా? కనానీయులు అంటే ఎవరండి? చింతించే వాళ్ళు. ఏమి చింతిస్తారు? ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అంటే ఫుడ్ గురించి, అలాగనే మరి అన్నం గురించి. కానీ ప్రభు ఏమన్నాడు? అన్యజనులు వీటన్నిటి గురించి విచారింతురు అని అన్నాడు. అన్యజనులకు ఈ విచారం అనేది ఉంటుంది అని ఆయన చెప్తా ఉన్నాడు. గమనించారా? అనగా కనానీయులు అంటే చింతించే వాళ్ళు అని అర్థం. నీలో ఉన్న చింత మీరు తీసివేయండి అని అంటున్నాడు దేవుడు. అనగా కనానీయులు అంటే, కనానీయులు ఇప్పుడు మన దగ్గర లేరు, కానీ నువ్వు చింతపడుతున్నావేమో. దేవుడు ఒకవేళ అద్భుత కార్యము నీ జీవితంలో చేయాలంటే నీ చింతను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలంటున్నాడు. హల్లెలూయా చెప్దామండి. నీ ఇంట్లో చింత ఉంటే
ఆయన ఏ కార్యము జరిగించలేడు. నేను పాస్టర్ గారు ఆ పిఎన్టీ కాలనీలో ఒకరింటికి వెళ్ళాం. ఆమె ఏడుస్తూనే ఉంది పోయినప్పటి నుండి. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, మా ఆయన రాత్రి తాగొచ్చాడయ్యా, తాగొస్తే నేను ఆలోచించి 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 ఇక చింపుతానే ఉంది. అమ్మ ఎందుకు చింత కదా, ప్రార్థన చేద్దాము. దేవుడు ఆయనలో, అయ్యా ఎప్పుడు తాగలేదయ్యా, రాత్రి ఎందుకో తాగొచ్చాడు, పాపం ఏదో పొరపాటు జరిగింది, అంత మాత్రాన నీ ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు, చింత చితి లాంటిది అని అన్నాడు కబీర్ దాస్ అని ఆయన ఒక హైందవుడి. కానీ ఆయన ఏమన్నాడు, చింత చితి లాంటిది అంటే, చితి అంటే ఏంటి, ఒక చచ్చిపోయినటువంటి మనిషిని కట్టెల మీద పెడతాం కదా, నిప్పు పెడతాం కదా, అలాగనే చింత చితి లాంటిది అంటే నీవు చింతపడుతున్నావు అంటే సమాధి దగ్గరికి వెళ్తున్నావనే అర్థము. దేవుడు చింతపడొద్దు, చింతించొద్దు, దేని గురించి మీరు చింతపడొద్దని దేవుడు చెప్పాడు. డబ్బు గురించి చింతపడొద్దు, పిల్లల గురించి మీరు చింతపడొద్దు. దేవుడు తప్పనిసరిగా ఆయన, మా నాన్న చచ్చిపోయినప్పుడు మా ఇంట్లో ఒక్కరికి మాత్రమే, పెద్దక్కగా మాత్రమే పెళ్ళయింది. ఇంకా మేము చాలా మంది ఉన్నాం. అమ్మ ఎప్పుడు బాధపడుతుండేది, నేను విధవరాలని, ఇంతమంది పెళ్ళి ఎట్లా చేయాలని. అందరికీ వివాహాలు జరిగిపోయాయి. దేవుడికి వందనాలు. మనం చింతించడం ద్వారా అవేమన్నా వాటిని మనం కదిలించగలుగుతామా? లేదు. చింత అనేది చూడండి, ఒకవేళ చింతపండు తీసుకెళ్ళి మీరు ఒక స్టీల్ గ్లాసులో వేసి రాత్రంతా ఉంచండి, తెల్లవారేసరికి ఆ గ్లాస్ ఏమవుతుంది చెప్తారు, ఏమవుతుంది? అదంతా లోపల తుప్పు పట్టిపోతుంది. చింత అనేది కూడా నిన్ను తుప్పు పట్టిస్తుందేనే కానీ నీకు సంతోషాన్ని ఏమాత్రం కూడా ఇవ్వదు. నేను ఒక తల్లిని చూశాను మన చర్చిలో, వేరే చర్చిలో నేను పనిచేసే ఎప్పుడు చింతనే, ఎప్పుడు ఏడుపు, ఎప్పుడు భర్త గురించి, పిల్లల గురించి, అది అది డబ్బు లేదా, అది లేదా. పాప ఆమెకు ఒళ్ళంతా అలర్జీ వచ్చేసింది, గజ్జి అంటాం కదా, అది వచ్చేసింది. ఎప్పుడు గీక్కుంటానే ఉండేది. ఎందుకు వచ్చింది అది నేను గమనించాను. చింత పడుట ద్వారా, దేవా ఈ దినం నాకు ఈ అవసరత ఉంది, మీరు ఇవ్వండి అని అంటే దేవుడు తప్పకుండా ఆ అవసరతను తీర్చే దేవుడిగా ఉన్నాడు. ఒక ఆయన అన్నాడు, చింతపడే పిచ్చుకను నువ్వు ఎప్పుడైనా చూసావా? దానికి రగ్గు కావాలని ఏమన్నా పిచ్చుక అనుకుంటుందా? దానికి బట్టలు లేవని ఏమన్నా అనుకుంటుందా? ఎప్పుడు అనుకోదు అది. కానీ దేవుడు వాటికి ఏమన్నా పంటలు ఉన్నాయా? అవేమన్నా గర్సల్లో ధాన్యం కూర్చుకుంటున్నాయా? లేదు కదా. నీ పరలోకపు తండ్రి ఆ పిచ్చుకకు ఆహారం ఇస్తున్నాడు కదా. అవి చింతపడడం ఎప్పుడైనా మీరు చూసారా? అవి ఏడవడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడూ మనం చూడలేదు. పిచ్చుకలేని బాధ నీకెందుకు అండి? అందుకే ప్రభు అంటున్నాడు, కనానీయులంటే ఏం చేసేవాళ్ళండి? చెప్దాం, ఏం చేసేవాళ్ళు? చింతించేవాళ్ళు. అంటే నీలో ఉన్న కనానీయుడు అనే చింతను దూరం చేయమంటున్నారు. రెండవది ఎవరండి? రెండవది చెప్దామా? ఎవరు రెండవది? హిత్తీయులు. చెప్దామా పెద్దగా? హిత్తీయులు అంటే అసూయ పరులు. చెప్దామండి, ఎవరు? అసూయ. చెప్దాం, ఎవరండి? అసూయ పరులు. ప్రియమైన బిడ్డలారా, మన క్రైస్తవులలో చాలా అసూయ ఊపుకుతా ఉంటుంది. చాలా మంది అసూయ పరులు ఉంటారు. ఎదుటింట్లో ఒకవేళ మాంసం వాసన వచ్చింది అనుకోండి, వీడికి మాంసం ఎట్లా వచ్చింది అని ఆలోచన చేసే స్వభావము మనకు ఉంటుంది. కనుక ప్రియమైన బిడ్డలారా, అసూయ అనే దాన్ని మీరు దూరం చేయండి. అసూయ పడొద్దు అని ఆయన చెప్తా ఉన్నాడు. నేను ఒక విషయాన్ని నేను విన్నాను. ఒక ఆయన పూర్వకాలమందు, ప్రియమైన బిడ్డలారా, పూర్వకాలమందు ఆయన రన్నింగ్ రేస్ లో, అనగా ఈ పరిగెత్తడంలో ఫస్ట్ వచ్చాడు. రాజుగారు ఆయన పిలిచి ఒక కిరీటము అని ఒక క్రౌన్ ఆయన తల మీద పెట్టాడు. యవనస్తుడా, నీవు బాగా పరిగెత్తావు, అంత మాత్రమే కాదు, ఆ దేశంలో ఒక అలవాటు ఉంది. అలవాటు ఏంటి అంటే, అలా బాగా పరిగెత్తిన వాళ్ళకి రాజుగారి మంచి కిరీటము ఇవ్వడమే కాదు, ఒక చౌరస్తాలో 365 రోజులు ఒక విగ్రహాన్ని కూడా, వాళ్ళ విగ్రహాన్ని పెడతారు. సెకండ్ వచ్చిన వాడు ఇంకొకడు ఉన్నాడు, వాని మీద అసూయ పడతా ఉన్నాడు. ఆ మొదట బహుమానం వచ్చిన వాని మీద అసూయ పడతా ఉన్నాడు. కనుక ఏం చేశాడు, అందరు ఆ విగ్రహాన్ని చూసి అభినందిస్తున్నారు, అక్కడికి వెళ్ళి సంతోషిస్తా ఉన్నారు. కానీ రెండవ ప్లేస్ లో ఉన్న ఆ వ్యక్తికి మాత్రం అసూయ
అసూయ, ద్వేషము, కలహము, మత్సరం అవన్నీ ఉన్నాయి. ఒక దినం ఏం చేశాడు, అర్ధరాత్రి వేళ అందరూ నిద్రపోయే టయానికి ఒక గడ్డపార తీసుకెళ్ళాడు, ఒక పార తీసుకెళ్ళాడు. ఆయన మెల్లగా తవ్వడం ఆరంభం చేశాడు. ఎలాగైనా ఆ విగ్రహాన్ని, ఆ ప్రతిమను పడేయాలి, ఇక్కడ ఉండడానికి వీలు లేదు. అలా ఇలా ఊపాడు. ఇంకొంచెం ప్రయత్నిస్తే అది కింద పడిపోతుంది అనుకున్నాడు. ప్రయత్నించాడు, కానీ ఏం జరిగిందంటే ఆ విగ్రహం వాడి మీదనే పడిపోయింది. వాడు చచ్చిపోయాడు. ఆ విగ్రహం పైన ఉంది, శవం కింద ఉంది. అందరూ వచ్చి చూస్తా ఉన్నారు. ఏం జరిగింది? అసూయతోటి ఏదో చేయబోయాడు, కానీ అసూయతో ఆ వ్యక్తి చనిపోయాడు. నీలో కూడా ఒకవేళ అసూయ ఉంటే, ఎవరైనా మంచి బట్టలు వేసుకున్నారని, ఎవరైనా విదేశాలకి వెళ్తున్నారని, ఎవరి పిల్లైనా బాగా చదువుకున్నారని మనం అసూయ పడుతూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రెండవ బహుమానం పొందిన వాని జీవితం ఏమైందో అదే మనకు కూడా జరుగుతుంది. మూడో వాళ్ళు ఎవరండి? మూడో వాళ్ళు ఎవరు? హెబ్రీయులు. చెప్దాం, ఎవరండి? హెబ్రీయులు. మొదటి వాళ్ళు ఎవరు? కనానీయులు. అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నారు? చింతకు సాదృశ్యంగా ఉన్నారు. హిత్తీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? అసూయకు సాదృశ్యంగా. హెబ్రీయులు అంటే వ్యభిచారులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనగా స్త్రీ సాంగత్యము కలిగినటువంటి వారు, తన భార్యను ఉన్నా, భర్త ఉన్నా ఇతరులతో పాపం చేసేవాళ్ళు. ప్రభు అంటున్నాడు, అలాంటి అక్రమమైనటువంటి విషయాలు నీలో ఉంటే అది దూరం చేస్తే నేను నీకు అద్భుత కార్యము మీ ఇంట్లో నేను జరిగిస్తానని ఆయన అంటూ ఉన్నాడు. నాకు తెలిసిన ఒక అన్నయ్య ఉంటూ ఉండేవాడు. ఆ అన్నయ్యకు రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత నా దగ్గర వచ్చి తరచు ప్రార్థన చేసేవాడు. ఏమని? అయ్యా, నేను రక్షణ పొందక ముందు ఒక ఆమెతో సంబంధం ఉంది కనుక ఆ సంబంధాన్ని ఇప్పుడు నేను విడగొట్టుకోవాలి, నా భార్యతో నేను ఉండాలి, మీరు ప్రార్థన చేయండి. అందరం కలిసి ప్రార్థన చేశాం. కొన్ని పార్లు కన్నీటితో ప్రార్థన చేశాం. ఒక దినం ఆమె ఇంటి ఎదురుగా వెళ్తున్నప్పుడు దేవుడు ఒక అద్భుత కార్యం చేశాడు. అంటే ఆ దినాల్లో ఆమె ఈ బొగ్గుతోటి పండ్లు దొంకుంటా ఉంటే, ఆ ఇంటి పక్కల నుండి వెళుతా ఉంటే ఆమె ఏం చేసింది అని అంటే, ఆ బొగ్గు ఉమ్మంతా ఆయన పైన ఉంచి, దౌర్భాగ్యుడా వెళ్ళిపో, నీ ముఖం నాకు చూపెద్దు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దేవుడు అలాగున ఆ వ్యక్తిని కాపాడాడు. చనిపోయాడు, కానీ ఎప్పుడు ఆయన ఈ మాటలు చెప్తా, ప్రార్థన అన్నిటినీ మారుస్తుంది. అక్రమైనటువంటి సంబంధము ఉన్నప్పుడు దాన్ని తీసివేసుకున్నాడు. నాలుగవది ఎవరండి? పెరిజ్జీయులు. చెప్దాం, ఎవరు? పెరిజ్జీయులు అంటే కోపము కలిగినటువంటి వాళ్ళు. చెప్దామా? కోపము కలిగిన వాళ్ళు పెరిజ్జీయులు. అవును, చాలా మంది కోపపడతా ఉంటారు. మొన్న ఎక్కడో చదివాను నేను, చిన్న పిల్లవాడు హోంవర్క్ చేయలేదని ఒక నాన్న కొట్టి ఆ పిల్లవాడిని చంపేశాడు. కేవలము హోంవర్క్ చేయలేదన్న ఉద్దేశం. ఇలాంటివి చాలా ఉన్నాయి. కోపపడండి, పాపం చేయద్దు. ఇప్పుడు ఎవరైనా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నేను కోపడతాను, అది మంచి కోపమే, చెడ్డ కోపమేం కాదు. ఎందుకంటే మీరు క్రమశిక్షణతో ఉండాలని మేము కోపడతాం, కానీ అక్రమంగా అయితే మేము కోపడం కదా. కానీ కోపపరుడు కానీ పాపము చేయొద్దు అని అన్నాడు. ఆ కోపం పెట్టుకొని ఆ మనిషిని చంపేద్దామని, ఆ మనిషిని సమర్థామని ఎప్పుడు మీరు అనుకోవద్దు అని దేవుడని యెహోవా చెప్తా ఉన్నాడు. కాబట్టి పెరిజ్జీయులు అంటే కోపపడేవాళ్ళు. ఆ కోపాన్ని దూరం చేయి, నేను అద్భుత కార్యం నీ ఇంట్లో చేస్తానంటున్నాడు. ఐదో వాళ్ళు ఎవరండి? ఐదో వాళ్ళు ఎవరు? గిర్గేషీయులు అంటే తిండిపోతు వాళ్ళు. చెప్దాం, ఎవరండి? కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కదా, చాలా అన్నం 2 ప్లేట్ల అన్నం తింటారు. తినొద్దని నేను చెప్పడం లేదు, వేరే వాళ్ళకు కూడా కొంచెం కావాలి కదా. మాకు ఒక మిషనరీ అమ్మగారు ఉండేవాళ్ళు. ఆమె పెళ్లి చేసుకోలేదు. ఆమె పెళ్లి చేసుకోకుండా మాకు టీచింగ్లో మాకు సహాయపడతా ఉండేది. ఎప్పుడైనా ఆమెను మేము భోజనానికి రమ్మని మేము పిలిచేవాళ్ళం. ఆమె వచ్చేది, పాపం భోజనం చేయడానికి అని వచ్చి వంటగదిలోకి నేరుగా వెళ్ళిపోయేది. వంటగదిలోకి వెళ్ళి అన్ని మూతలు తీసి చూసి, కూర మూత, అన్నం మూత, ఎందుకమ్మా అలా చేస్తారంటే, మీ భారతీయులు మీకు లేకుండా మాకు పెడతారు కాబట్టి మీకుందా లేదా నేను చూడాలి కదా అని అంటున్నాను. అవును, మంచిదే. కొంతమంది అయితే కొంతమంది తండ్రులను, ఎవరికి అన్నం ఉన్నా లేకున్నా ఆ నాన్న
మొత్తం తినేసేయాలి. అది మంచి పద్ధతి కాదు, అది తిండిపోతు తనము. కాబట్టి ఒకవేళ నువ్వు తిండిపోతు అయితే నీకు నిద్ర వస్తుంది, తిండిపోతు అయితే నువ్వు సోమరు అవుతావు, తిండిపోతు అయితే నీ పని మర్చిపోతావు, తిండిపోతు అయితే ఎవరిని నువ్వు లెక్క చేయలేవు, తిండిపోతు అయితే నిద్ర 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 దినమంతా నువ్వు నిద్రపోతావు. అందుకే ఎంత ఆహారము అవసరమో అంతే ఆహారము తీసుకునండి. దేవుడు అంటున్నాడు తిండిపోతనాన్ని దూరం చేయండి. 6వ వాళ్ళు ఎవరండి? అమోరీలు. చెప్దాం ఎవరు? అమోరీలని వెళ్ళగొట్టండి అంటున్నారు. అద్భుత కార్యం నేను చేయాలంటే అమోరీలు వెళ్ళిపోవాలి. అమోరీలు పిల్లల్ని మీరు పెళ్లి చేసుకోవద్దు, అమోరీల అబ్బాయిల్ని మీరు పెళ్లి చేసుకోవద్దు, అమోరీల అమ్మాయిలను మీరు పెళ్లి చేసుకోవద్దు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మీ కంటిలో వాళ్ళు నలుసులాగా ఉంటారు, మీ కంటిలో వాళ్ళు బల్యంలాగా ఉంటారు, సూదిలాగా ఉంటారు, మీ ప్రక్కలో వాళ్ళు బల్యంలాగా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. అమోరీలు అంటే గర్విష్ఠులు. ఎవరండి? గర్విష్ఠులు. గర్వము. ఆ నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వం. అవును, నువ్వు నాశనం కాకముందు, నీకంటే ముందు ఏం నడుస్తుంది? గర్వం. కొంతమంది చదువుకున్నామని గర్వం, కొంతమందికి అందంగా ఉన్నామని గర్వం. మన ఎవరు ఈ మధ్య ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. ఒకసారి ఆ భర్త నీళ్లు తీసుకొని చర్చి దగ్గరకు వచ్చాడు. చాలా విచారంగా ఉన్నాడు. ఏంటి బాబు ఎందుకు అలా విచారంగా ఉన్నావంటే, ఏం లేదయ్యా, నా భార్య అస్తమాన అద్దం ముందు నిలబడి నా అందాన్ని చూసావా, నా చందాన్ని చూసావా, నా రంగు చూసావా, ఇదే మాటలండి. పాపం మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆమె ఎటుపోయిందో పోయింది, ఎవరితోనో పోయింది. ఇక అంత అందగతే మళ్ళీ 5 సంవత్సరాలు అయినా ప్రత్యక్షమై వస్తానని దండం పెడితే ఆయన అన్నాడు, రానే రావద్దు. చెప్పండి, రానే అవసరమేముంది? గర్వం. తెల్లగా ఉన్నామని గర్వం, అందంగా ఉన్నామని గర్వం, పిహెచ్డి చేశామని గర్వం కదండి, 4-5 లక్షలు డబ్బు వస్తుందని గర్వం. గర్వం గర్వం గర్వం. నాకు ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి తెలుసు. పాపం చదువుకునేటప్పుడు మోకాళ్ళ మీద ఉండేవాడు, చదువుకునేటప్పుడు బైబిల్ని రెగ్యులర్గా చదివేవాడు, చదువుకునే రోజులలో చాలా భక్తిగా ఉండేవాడు, చదువుకునే రోజుల్లో గుడి మానేసేవాడు కాదు. చదువుకున్నాడు, మంచి ఉద్యోగం వచ్చింది, 6-7 లక్షల రూపాయల జీతం, ఒక పెద్ద ఆఫీసులో ఆయన ఒక లీడర్గా ఉన్నాడు. ఇప్పుడు దేవుడిని మర్చిపోయాడు కంప్లీట్గా, దేవుని వాక్యాన్ని మర్చిపోయాడు కంప్లీట్గా. దానము ధనము ధనము ధనము, డబ్బు 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 డబ్బు. ఏమవుతుంది? డబ్బు ఒకసారి భూకంపం వస్తే కోటీశ్వర్లు కూడా దిక్కులేని వాళ్ళు అవుతారు కదండి. అవును, ప్రభు అంటున్నాడు గర్వాన్ని తరిమివేయండి, నీటిలో నుండి గర్వాన్ని తరిమివేయండి. పెద్దలు వచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయండి, పెద్దలు వచ్చినప్పుడు నమస్కరించండి, పెద్దలు వచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పండి, పెద్దలు వచ్చినప్పుడు నిలబడండి. నీకంటే సీనియర్స్ ఎవరైనా నీకు కనపడ్డప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పి 2 చేతులు జోడించి నమస్కరించండి. అది గర్వము లేని వాళ్ళు చేసే పని అని మనం చేస్తా ఉన్నాను. 7వ వాళ్ళు ఎవరండి? యెబూసీయులు. చెప్దాం ఎవరు? యెబూసీ. మళ్ళీ చెప్దామా? యెబూసీయులు ఎవరంటే సోమరితనం కలిగిన వాళ్ళు. ఎవరండి? సోమరి. మళ్ళీ చెప్దామా? సోమరి. సొలొమోను రాజు ఏమన్నాడు? సోమరి చీమల దగ్గరికి. ఎక్కడికి వెళ్ళాలా? ఎందుకు చీమల దగ్గరికి? చీమలు కష్టపడతా ఉంటాయి, చీమల ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. చీమలు ఎండాకాలం అంతా ధాన్యం తెచ్చుకొని వానాకాలం అంతా తింటా కూర్చుంటాయి. ఏ చీమ కూడా రెస్ట్ తీసుకున్నట్టుగా మనం చూడం. చీమ తనకంటే 10 రెట్ల బరువు ఎక్కువ మోస్తుంది. అంటే ఒకవేళ ఒక చీమ 1 గ్రామ్ ఉందనుకుందాం, ఎగ్జాంపుల్గా 1 గ్రామ్ ఉన్నటువంటి చీమ 10 గ్రాముల బరువును మోస్తుంది. చీమల్లో కూడా ఇంజనీర్ చీమలు ఉన్నాయి, పురుషులైన చీమలు ఉన్నాయి, స్త్రీలైన చీమలు ఉన్నాయి, పని చేసే చీమలు ఉన్నాయి, సైనికులైన చీమలు ఉన్నాయి, రాజులైన చీమలు ఉన్నాయి. వాటికి ఎన్ని వర్గాలు ఉన్నాయి. మన వాళ్ళందరూ కనిపెట్టారు. చీమల దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. ఎందుకంటే చీమలు ఎప్పుడు పడుకోలేదు, చీమలు ఎప్పుడు నిద్రపోవడం లేదు, చీమలు ఎప్పుడు సోమర్థనంగా లేరు అని చెప్తా ఉన్నాడు. ఒక నాన్న ఎవడో
ఒకసారి వాళ్ళ కొడుకు దగ్గర పోయి వాళ్ళ అస్తమానం నిద్రపోతూ ఉంటే, ఒరే సోమరి చీమల దగ్గరికి వెళ్ళమని సామెతలు 6:6 ఉందంటే ఆ సోమరుడు అన్నాడట వాళ్ళ నాన్నతోటి, నాన్న నేను చీమల దగ్గరికి పోలేను కానీ చీమల్ని నా దగ్గరికి రమ్మని అన్నాడట. చీమలు ఎట్లా వస్తాయి రావాలనుకుంటే వస్తాయి. కానీ ప్రియమైన బిడ్డలారా, గమనించారా? సోమరితనంగా ఉండద్దు. భర్త సోమరితనంగా ఉంటే భార్యకి అన్నం ఎట్లా గమనించండి. లేకపోతే భార్య సోమరితనంగా ఉంటే భర్తకు భోజనం ఎట్లా ఇన్కమ్ వస్తుంది? ఎలా సోమరులుగా క్రైస్తవ బిడ్డలు సోమరులుగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. సొలొమోన్ మహారాజు, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. సొలొమోన్ మహారాజు ఒకసారి సోమరువాని పొలం దగ్గరికి వెళ్ళాడు. సోమరువాని పొలం దగ్గరికి వెళితే సామెతల్లో ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడంటే, సోమరువాని యొక్క పొలము గోడ పడిపోయింది అని అన్నాడు. సోమరువాని యొక్క పొలంలో మంచి ధాన్యము ఏమీ లేదు, మంచి ఆహారం ఇచ్చేటటువంటి చెట్లు ఏమీ లేవు. అలా దూలగుండ్లు ఉన్నాయి, అక్కడ ముండ్ల పొదలు ఉన్నాయి, ముళ్ళ తప్పలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ దానికి సరైనటువంటి నిర్మాణం లేదు, సరైనటువంటి గోడ లేదు. నేను తెలివి తెచ్చుకున్నాను, నేను బుద్ధి తెచ్చుకున్నాను. ఏమని బుద్ధి తెచ్చుకున్నాను అని అంటే, సోమరిలాగా నేను జీవించొద్దు. కొంతమంది భర్తలు ఏం చేస్తారు, భార్యలు సంపాదిస్తూ ఉంటే సోమరిగా కూర్చొని తింటా ఉంటారు కదండి. ఒక ఆయన ఎవరో ఎప్పుడు నిలబడే అన్నం తింటున్నాడు. పొద్దునే నిలబడే, మధ్యాహ్నం నిలబడే అన్నం తింటున్నాడు. ప్లేట్ చేతిలో పట్టుకొని నిలబడుతూ ఉంటున్నాడు. ఎవరో వచ్చి, ఏంట్రా బాబు నిలబడి అన్నం తింటున్నా అంటే, భార్య సంపాదిస్తూ ఉంటే సోమరిగా కూర్చొని అంటున్నారండి, అందుకని అని అన్నాడట. అది చూడండి, చాలా మంది ఇలాగనే భార్యల ఇన్కమ్తో నువ్వు కూడా ఏదైనా ఒక పని చేయాలి. నాతో ఒక తల్లి చెప్పింది, అయ్యా నా భర్త ఏమి పని, ఇక్కడ మలకపేటలో ఉండేదాము, నా భర్త ఏం పని చేయదు. ఇలాంటి సోమర్తనాన్ని గురించి ఒకసారి ప్రీచ్ చేశాను. ఆ నెక్స్ట్ మంత్ వాళ్ళ ఇంటికి వెళ్తే, అయ్యా మీరు చెప్పిన మాటలు విని మా ఆయన డ్యూటీకి పోతున్నాడు అన్నది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎవరు కూడాను సోమరిగా ఉండద్దు, పిల్లల్ని సోమరిగా ఉంచద్దు. నా మనవరాలు 14 సంవత్సరాల వయసు, సియోనా హేజల్కి 14 years వయసు ఉంది. మొన్న పాప నాకు ఫోన్ చేసి, నాన్న సియోనా డ్యూటీకి వెళ్తుంది అన్నారు. అమ్మా అంత చిన్న వయసులో పని చేయడానికి గవర్నమెంట్ వాళ్ళ అనుమతి ఉందంటే, ఆస్ట్రేలియాలో 14 సంవత్సరాలకే అనుమతి ఉంది, మన దేశంలో 18 సంవత్సరాలకి అనుమతి ఉంటుంది. అక్కడ 14 సంవత్సరాలు అనుమతి ఇచ్చారు, వెళ్తుంది. ఆమె కూడా 2-3 సార్లు అడిగిందంట, మమ్మీ నేను పని చేస్తాను. వాళ్ళకి 7 రోజులలో 3 రోజులే స్కూల్ ఉంటుంది, తక్కిన రోజులంతా వాళ్ళు పని చేసుకోవచ్చు. కాబట్టి అక్క పని చేస్తుంది, నేను కూడా. నాకు ఒక సంతోషమైంది ఏంటంటే, చిన్నపిల్లలు అయ్యో కష్టపడుతున్నారని నేనేమి దిగులు పడలేదు. పని నేర్చుకుంటున్నారు. చెప్దాం, ఏం నేర్చుకుంటున్నారు? పని. చెప్దాం, ఏం నేర్చుకుంటున్నారు? పని. మన ఇళ్ళల్లో ఏమవుతుంది తెలుసా? 50 ఏళ్ళు వచ్చినా కొడుకులను మనం సాగుతూనే ఉంటాం, 60 ఏళ్ళు వచ్చినా పిల్లల్ని మనం సాగుతూనే ఉంటాం. పిల్లలు ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని చేయాలి. కుమారులు, నీకు ముద్దైన కొడుకు ఉండొచ్చు, లేకపోతే ముద్దుగుమ్మ లాంటి కూతురు నీకు ఉండొచ్చు, కానీ ఆమె ఇంట్లో పెట్టుకొని దేవతలాగా నువ్వు పూజిస్తున్నావు అనుకోండి, అది ఏ తనం అండి? అది సోమరిత. చెప్పండి, ఏ తనం అది? సోమరితనం. 7th క్లాసులో ఉన్నప్పుడు నేను కూలికి వెళ్ళాను. నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది. నేను నా ఫ్రెండ్స్కి చెప్తాను ఈ మాట. కూలికి వెళ్ళాను, అమ్మ ఒక్కటే కష్టపడుతుందని నేను రోజు కూలికి వెళ్ళాను. పర్వాలేదు, ఏదైనా కొంచెం సహాయం వస్తుందని. పని చేయాలి మనం. దేవుని పిల్లలు ఏం చేయాలండి? పని. అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? పని చేయకుండా అన్నం తినొద్దు అని అన్నాడు. చెబుదామండి, పని చేయకుండా అన్నం తినొద్దు. ఈరోజు నేను పని చేశానా? ఈ అన్నానికి నేను అర్హున్నా? ప్రేమైన బిడ్డలారా, ఎవరెవరు నిలగొట్టాలండి? కనానీయులను, 2వది హిత్తీయులను, 3వది హివ్వీయులను, 4వది పెరిజీయులను, 5వది గిర్గేషీయులను, 6వది అమోరీయులను, 7వది యెబూసీయులను. కనానీయులంటే చింతించేవాళ్ళు, హిత్తీయులంటే అసూయపరులు, అలాగనే హివ్వీయులంటే వ్యభిచారులు, పెరిజీయులంటే కోపపడేవాళ్ళు, గిర్గేషీయులంటే తిండిపోతులు, అమోరీయులంటే గర్విష్ఠులు, యెబూసీయులంటే సోమరితనం గలవారు. దేవా, నాకు సోమరితనం తీసేయమని ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. సోమరిగా ఉన్నావా? చదువుకున్నావు, పని చేయకుండా ఉన్నావు, ఏ పనైనా చేయండి పర్లేదు, ఏ పనైనా చేయండి పర్లేదు. బాత్రూమ్ కడిగే పనైనా పర్వాలేదు, ఊడ్చే పనైనా పర్వాలేదు. ₹1 సంపాదించుకోవడానికి దొంగతనం తప్ప మనం ఏ పని చేసినా దేవుడు ఆమోదిస్తాడు. సోమరిగా ఉన్నావా? మంచి డిగ్రీ ఉంది, సోమరిగా ఉన్నావా? మంచి చదువు ఉంది, సోమరిగా ఉన్నావా? అందమైన బిడ్డగా ఉన్నావు, సోమరిగా ఉన్నావా? నీ పిల్లల్ని సోమరులుగా చేస్తున్నావా? ఏదైనా ఒక పనికి పంపించండి ప్రియమైన బిడ్డలారా. అప్పుడే దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించే దేవుడై ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. వందనాలు చెల్లి. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు. రేపు మీరు అద్భుతం చేయబోతున్నారు. యొర్దానులో నిలబడండి, దేవుని మాటలు వినండి అని మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు. శుద్ధి చేసుకోండి, శుభ్రం చేసుకోండి అని అన్నారు. 7 చెడ్డ తలంపులను మీ నుండి దూరం చేయమని చెప్పారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మహోన్నతుడా మీకు వందనాలు. గొప్ప ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యము నీది, వాక్యం ద్వారా మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామం బట్టి అడుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ అని మళ్ళీ చెప్దామండి.